బుద్ధుడు మన భారతదేశానికి చెందినవాడే అయినా ఇదివరకు లేని ఈ సాంప్రదాయం ఇప్పుడిప్పుడే అందరూ వీటిని ఇళ్లలో ఆఫీసులోనూ తెచ్చిపెట్టుకుంటున్నారు. అయితే ఈ బుద్ధుని రూపాలు అనేక రకాలుగా గత మార్కెట్లో లభిస్తున్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం ఉంటుందని చెప్తున్నారు శాస్త్ర నిపుణులు. ఈ లాఫింగ్ బుద్ధ మీ ఇంట్లో ప్రధాన సింహద్వారం దగ్గర పెట్టాలని శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. అది కూడా మన కంటికి ఎదురుగా మనకు కనిపించే వీలైనంత తక్కువ ఎత్తులో ఉండాలి. అంతేకాని తల బాగా పైకి ఎత్తి చూసే అంత ఎత్తులో పెట్టకూడదు అని చెప్తున్నారు. చాలా మంది గుమ్మాల పైన పెడతారు, కానీ అలా ఉంచకూడదు. ఎప్పుడూ మన కళ్ళకి ఎదురుగా కనిపించే అంత ఎత్తులో మాత్రమే పెట్టాలి. ముఖ్యంగా ప్రధాన సింహద్వారం దగ్గర ఉండటమే మంచిది. ఎట్టి పరిస్థితుల్లో నేల మీద మాత్రం పెట్టకూడదు. మన ఇంటిలో ఉన్న నేల మీద నుంచి 4 లేదా 5 అడుగుల ఎత్తు మాత్రం ఉండేలా చూసుకోవాలి. ఈ ఎత్తు మాత్రం ఎప్పటికీ పెరగకూడదు. ఇంకా చెప్పాలంటే ఈ లాఫింగ్ బుద్ధాని ధ్యానం చేసుకునే విధంగా పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్తున్నారు శాస్త్ర పండితులు. ఇలా ధ్యానించడం వల్ల మనసుకి ప్రశాంతత ఏర్పడి ఏ పని మీదనైనా మనం పట్టు సాధించగల శక్తి వస్తుందని పెద్దలు చెప్తున్నారు. మీ ఇంటి ప్రధాన సింహద్వారం దగ్గర లాఫింగ్ బుద్ధ ఆశీర్వాద భంగిమలో ఉన్నట్లయితే చాలా మంచిది అని చెప్తున్నారు. ఈ లాఫింగ్ బుద్ధ వల్ల మీ ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అది బయటకు వెళ్ళిపోతుందని, అంతేకాకుండా ఇంట్లోకి ప్రవేశించలేవని చెప్తున్నారు వాస్తు నిపుణులు. ఆశీర్వాద భంగిమలో ఉండటం వల్ల మనకి ఎప్పుడు రక్షణ ఉంటుందని వాస్తు పండితులు చెప్తున్నారు. ఈ లాఫింగ్ బుద్ధాని ఎప్పుడు పడమర వైపు చూసే దిశలో పెట్టాలి. అలా ఉంచినట్లయితే మీ ఇంట్లో ప్రశాంతతకు కొదవ ఉండదు. అంతేకాదు, మీరు ఎక్కడ పెట్టినా ఆ ప్రదేశం చాలా పరిశుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలి. మీకు ఎదురుగా షెల్ఫ్ కానీ మీరు కూర్చునే టేబుల్ మీద కానీ ఈ లాఫింగ్ బుద్ధాని పెట్టుకుంటే మీ మానసిక పరిస్థితి చాలా బాగుంటుంది అని చెప్తున్నారు శాస్త్ర పండితులు. మీ ఇంటి ఖాళీ ప్రదేశంలో నడిచే అలవాటు ఉంటే అక్కడ ధ్యానించే బుద్ధుడిని పెడితే ఖచ్చితంగా మీ ఇంటిలో మంచి మార్పులు వస్తాయి. అక్కడ మీకు ఎదురుగా కనిపించే విధంగా మంచిగా శుభ్రం చేసి భూమి నుంచి 4 అడుగులు ఎత్తు ఉండేలా చూసుకొని అక్కడ ధ్యానించే బుద్ధుడి విగ్రహం పెట్టండి. అలాగే ఆ బుద్ధుడి చుట్టూ చిన్న చిన్న లైట్లు ఏర్పాట్లు చేయండి. అప్పుడు కలిగే మార్పుని గమనించండి. ఒక్కసారిగా ఒత్తిడి దూరం అయ్యి మనసుకి ప్రశాంతత ఏర్పడుతుంది. మనలో చాలా మంది తమ ధ్యాన మందిరంలో బుద్ధుని విగ్రహాన్ని పెట్టుకుంటారు. ఇది చాలా మంచిది. దీనివల్ల మనలో ఏకాగ్రత పెరుగుతుంది. మీకు పూర్తి మనశ్శాంతి కూడా లభిస్తుంది. విద్యార్థులకు విద్యా సంబంధిత విషయాల్లో విజయం సాధించాలంటే కేవలం బుద్ధుని తల మాత్రమే ఉన్నవి ఉంటాయి. అలాంటి చిన్న విగ్రహాన్ని లేదా నిద్రపోతున్న భంగిమలో ఉండే బుద్ధుని విగ్రహాన్ని మన ఇంటిలో తూర్పు దిశలో పెట్టుకున్నట్లయితే విద్యార్థులకు మంచి విజయాలు లభిస్తాయి. మనం చాలా ఇళ్లలో చూస్తూ ఉంటాం. చేత్తో వేసిన బుద్ధుడి పెయింటింగ్ ని డైనింగ్ టేబుల్ దగ్గర కానీ ఎంట్రన్స్ కు దగ్గరగా ఉన్న గోడకు వేలాడదీయడం కానీ చూస్తూ ఉంటాం. దీనివల్ల మీ ఇంట్లో ప్రశాంతతతో పాటు మీ ఇంటికి మరింత ఆకర్షణీయత పెరిగి పాజిటివ్ ఎనర్జీ ఉండేలా చేస్తుంది ఈ పెయింటింగ్ బుద్ధ. అయితే బుద్ధుని విగ్రహం కానీ పెయింటింగ్ బుద్ధ కానీ ఎప్పుడూ ఇంటి లోపలే ఉండేలా చూసుకోండి. మన ఇంటిలో అలంకరించుకునే లాఫింగ్ బుద్ధ కానీ గౌతమ బుద్ధుడు కానీ ఒకటి కాదని గుర్తుపెట్టుకోవాలి. అయితే మీ ఇంట్లో శాంతి నవ్వులు పూయించాలని కోరుకుంటే మాత్రం లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంటిలోని పుస్తకాల షెల్ఫ్లో కానీ షోకేస్లో కానీ పెట్టుకోండి. అయితే ఏది పెట్టినా తూర్పు దిశలో ఉండేలా చూసుకోవాలి. అది మాత్రం మర్చిపోకండి.